అన్న మీ పేరు? బలిశెట్టి వెంకట నాగ సురేష్. ఎక్కడి నుంచి వచ్చారండి? రేపల్లె పట్టణం. జనవాణికి అనేది ఎందుకు వచ్చారు? మాకు సీఎం గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు మాకు రేపల్లెలో వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ గుప్తా గారు మాకు పూర్తిగా అన్యాయం చేసి ఉన్నారు. కమిషనర్ గుప్తాతో కలిసి మాకు రావాల్సిన నగదును నష్టపరిహారాన్ని మొత్తం నొక్కేసి ఉన్నారు. ఆ అమౌంట్ ఇవ్వమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడితే అప్లికేషన్ కూడా రేపల్లెలో కమిషనర్ అంటే దానిపై అధికారి ఎంక్వైరీ చేయాలా, సచివాలయ ఉద్యోగులచే ఎంక్వైరీ చేయించి క్లోజ్ చేసి ఉన్నారు. అందుకని మేము మా పవన్ కళ్యాణ్ గారి సభ్యత్వము జనసేన పార్టీలో యాక్టివ్ గా పనిచేసి మా టీడీపీ అనగాన సత్యప్రసాద్ గారికి పూర్తి మెజార్టీ తెచ్చింది జనసేన పార్టీనే. మెజార్టీ గెలవడానికి కూడా మా వార్డు 3వ వార్డు జనసేన పార్టీ తరఫున మేము పూర్తి మెజార్టీ తీసుకొచ్చి ఆయన పూర్తి అండదండలుగా ఉంటే మా అప్లికేషన్ అక్కడ ఆయన ఏం చేస్తారంటే మోపిదేవి వెంకటరమణారావు గారు ఈ పార్టీలో చేరటం వల్ల ఆయనతో ఇదయ్యి మిక్సింగ్ అయ్యి మా పనులు జరగకుండా మా కార్యకర్తలకి పనులు జరగట్లా. అంటే 220 ఇళ్ళు మొత్తాన్ని కూలగొట్టి వాళ్ళకి రావాల్సిన నగదుని ఇమ్మంటే ఇవ్వకుండా నొక్కేసి మా మీద కేసులు పెట్టి నేను అడుగుతున్నానని చెప్పి నా మీదే కేసు అక్రమంగా కేసులో ఇరికించి అన్నారు. దానికి మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళినా మాకు పనులు జరగట్లేదు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారి ఒక్కళ్ళే ఈ సమస్యకు పరిష్కరించాలి ఆయన దృష్టికి తీసుకెళ్ళి అని చెప్పి నేను జనవాణి కార్యక్రమానికి వచ్చాము. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టే న్యాయం జరుగుతుందండి పేదవారికి. పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కూడా వచ్చింది. నేను చెప్తానండి, నేను పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం అనేది చేత కావడం లేదని అంటారు కదా, అది ఎవరండి తెలియని వారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియకే కదా ఆయన కూర్చోబెట్టింది. 11 సీట్లు పరిమితి చేసింది ఆయన తెలియకేనే. 11 సీట్లలో కూర్చోబెట్టాం. పూర్తి వాళ్ళ ఉన్న అధికారులు కూడా అందరు ప్రతి ఒక్కళ్ళు ఆయన పక్కన ఒకళ్ళు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు అందరూ జంపింగ్. ఒకళ్ళు కూడా వాళ్ళు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. ఆ ప్రభుత్వంలో అంతా రౌడీయిజం ప్రభుత్వం. రావాల్సిన 220 ఏళ్ళకి ఒక్కరికి కూడా ఇవ్వకుండా మా కమిషనర్ మెయిన్ R&BDE గుప్తా ఈ వైస్ చైర్మన్ ముగ్గురు కుమ్మక్కై మొత్తం నొక్కేశారు. పెద్దవాళ్ళు ఉన్నారు వైసీపీ అధికారంలో ఉండగా 220 ఇళ్ళు పడేసి మొత్తం 1 రూపాయి ఇవ్వకుండా ప్రజలకి న్యాయం జరగకుండా వాళ్ళే నొక్కేసి ఉన్నారు. కావున ప్రజలకి వచ్చే కాంపెన్సేషన్ డబ్బుని వెంటనే అందజేయాలి. 5 లక్షలన్నర అని సుమారు మాకు ఒక్కొక్కరికి 5 లక్షలన్నర వస్తాయి. వెంటనే ఇప్పించాలి. డిప్యూటీ సీఎం నెంబర్ 1 ఆయన ఉండబట్టే న్యాయం 4 కాళ్ళ మీద నడుస్తుందని మాకు ఇది ఉంది. అనేది ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? చాలా బాగుంది. గత అనుభవాలు దృష్టి పెట్టుకుని ఎంత ఇబ్బందులు పడ్డామో అంత తృప్తికరంగా ఉన్నాం. ఎందుకంటారు? ఎందుకంటే పరిపాలన తేడా అంతే. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అనేది ఏంటి? నాగలంత తేడా ఉంది. అసలు చెప్పుకోవడానికి అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది మాకు అంతే. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నారు తెలియకుండా అంటున్నారు కదా, అవన్నీ దుష్ప్రచారాలు అంటే రెచ్చగొట్టడానికి జనాన్ని చెడు మార్గాలు తప్పించని చెప్పే మాటలు తప్ప ఆచరణ అదేం లేదు. అంత బాగుంది. నిన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం దాన్ని ఎలా భావిస్తున్నారు? అన్ని గేమ్ అంటే అంత వాడు ఆడే నాటకాలు గేమ్ నమ్మడానికి వీలేదు. అందరికి తెలుసు అది. అంటే వ్యవసాయం చేస్తా అంటున్నాడు కదా, అసలు వాడికి నా వ్యవసాయం పనిముట్లో వాడు తెలియదు. వాడు ఏం వ్యవసాయం చేస్తాడు అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నా స్నేహితులు అంటున్నాడు. ఎన్ని డ్రామాలంటే చేసిన నేరాలను తప్పించుకోవడానికి కొత్త మార్గం ఎందుకున్నాను అంతే. ఎవరు నమ్మరు జనం. చేసిన తప్పుల వల్ల రాజీనామా చేసి అంటారు. అసలు వాళ్ళు అసలు తప్పుకోవడానికి ఏం మార్గం ఎన్నుకోవడానికి ఈ విధంగా నాటకం ఆడుతున్నారు వాళ్ళు. అంతకన్నా మార్గం లేదు. అసలు ఏమంటారు కారణం అనేది ఏంటి? విజయసాయి రెడ్డి రాజీనామా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవసరం అండి అంతే. బాబాయ్ మీ పేరు? ఎలా ఉంది బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే పింఛన్లు పెట్టుకున్నా ఇంకా రాలేదు కొత్త పింఛను. దాని గురించి అడుగుదా అంటే ఈ వచ్చే నెలలో వదులుతా ఉన్నారు. అధికారులు కానీ ఎలా పనిచేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం పని ఎలా తిరగలుంది? బాగానే ఉంది, పనితీరు బాగానే జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే కదా ఎలాగోలా ఉండండి, వీళ్ళు చేసే పనులు మనకు నచ్చడం లేదు కదా, మళ్ళీ అధికారంలోకి మేము వస్తాం అంటున్నాడు. అన్నారంటే ఇది మీరు ఎలా అనిపించింది జగన్ 5 సంవత్సరాలు? జగన్దా కొద్దిగా పర్లేదు, ఆయనది కూడా ప్రభుత్వం కొద్దిగా ఈ మధ్య కొద్దిగా తేడాగా వస్తుంది.
అదే దీనిగా. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు కూడా ఏమి ఇవ్వడం లేదు కదా బాబాయ్. అంటే ఒక గ్యాస్ ఒకటే ఇచ్చింది, మిగతా ఏమి ఇవ్వాల పథకాలు. అంతే వస్తాయి అంటున్నారు. 8 నెలలు కావస్తుందిగా, 8 నెలలు దాటిందిగా. అనేది ఇస్తామన్నారు అడిగితే సచివాలయంలో, త్వరలో వస్తలే అన్నారు. అంటే గతంలో చూసుకుంటేనేమో వాళ్ళ పార్టీకి మాట్లాడిన వ్యక్తులు కూడా ఇప్పుడు రాజీనామా చేసి వెళ్తున్నారు కదా, మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని? అంటే రీసెంట్లీ విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు, చూసే ఉంటారు. ఎలా అనిపిస్తుంది? దానికి కారణం ఏందంటారు? అదే అది తెలియదు సార్, అంత రాజకీయం అంతా పోతే తెలియదు నాకు కూడా అంటారు. ఓకే, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? నాకు తెలిసినందరూ పర్వాలా, కొద్దిగా హ్యాపీగానే ఉంటారు. ఇంకా ఇది అవ్వలేదుగా పూర్తిగా. ఈ ప్రభుత్వంలో కానీ రోడ్ల విషయంలో కానీ ప్రజలకి అందుబాటులో ఉన్నారని అంటున్నారు, నిజమంటారా? కొన్ని దీంట్లో అందుబాటులో ఉన్నారు, కొన్ని రోడ్లు వీళ్ళు అంటే ఇంకా పూర్తి అవ్వలేదుగా రోడ్లు వేయటం. సరే, మీ మంగళగిరి లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి అంటే పర్వాలా, నాకు తెలిసినంత వరకు అనుభవంలో బాగానే ఉంది. బాగా చేస్తున్నాడా? పర్లే చేస్తున్నాడు. మీకు పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పాలన అద్భుతంగా అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఆయన తన సొంత అవసరాల కోసం రాజకీయానికి వచ్చారని అంటారు, నిజమంటారా? లేదండి, ఆ సార్ అనేది ఎప్పుడు కూడా సొంత ఆలోచన కోసం కానీ, సొంత సులభాల కోసం కానీ, ఇంతవరకు నేను చూసిన నాయకులలో అట్లాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు కూడా. చెప్పినా మేము అంతరకు మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. కానీ రాజకీయమే తెలియడం లేదు పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు కదా, నిజమా? ఇప్పుడు తెలియకపోతే ఈ అద్భుత పాలన అని మేము ఎందుకంటాం? అందరిలాగే చేస్తున్నాను మేము కూడా అంటాం. కానీ పర్ఫెక్ట్ గా మనం అర్జీ ఎప్పుడైతే పెడతానో 24 గంటలలో తక్షణ పరిష్కారం ఏదైనా ఉంటే అమ్మని చేసేస్తుంది. అంటే గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారం ఎలా అనిపించింది, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మారిందని అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? చాలా వరకు మారింది. ప్రజా సమస్యలు మేము కూడా పోయి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లొచ్చు అనే దాకా తీసుకొచ్చారు జనసేన పార్టీ. ఇంకా చాలా అద్భుతంగా ఉంది. వేరే పార్టీ అయితే మనం తీసుకుపోతే ఏదైనా సమస్య అవుతుంది అని చెప్పడం తప్ప అది తక్షణ పరిష్కారం అవ్వదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఏం చెప్తారు మీరు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి గురించి? డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువేనండి. అది నా నోటి గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఏ సమస్య అయినా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, నేను చూస్తున్నా. బాబాయ్, ఎలా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఉంది, కూటమి ప్రభుత్వం బాగుంది, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నాయని కొన్ని ఇచ్చారు, ఇంకా కొన్ని కూడా ఇస్తారు. అవి తచ్చిమయ్యి కూడా అంటే ఇప్పుడు పథకాలు ఏం అమలు చేయడం లేదు కదా బాబాయ్? చేయిపోయినా ఒకసారి వస్తాయిగా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్నదల్లా కొత్త ప్రభుత్వమే కదా, మరి అవన్నీ సమకూర్చుకోవాలిగా. ఒకటి మెల్లిగా వేస్తారు అది. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు వాళ్ళ పార్టీలో నుంచి, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఏం జరిగింది అనిపిస్తే రాజీనామా చేస్తారు, మనకు తెలియదు కదా. ఆయన మనసులో ఏమనిపిస్తే అది చేస్తారు అంతే. అంటే గతంలో ఆయన చేసిన పనులకి ఇలా అరెస్ట్ చేస్తారని భయపడి ఏమైనా చేశారంటారా? ఏమో తెలియదు మనకి. ఆయన మనసులో ఏదనిపిస్తే అది చేసుకుంటారు అంతేగాని ఆయన చెడ్డోడని మనం ఎట్లా చేస్తాం చెప్పలేంగా. ఆయన మనసులో ఏమనిపిస్తే అది చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వీళ్ళు ఏం చేయడం లేదు, ప్రజలు మొప్పు చూపెడుతున్నారు అని అంటారు కదా. ఇది చూపిస్తే రేపు వీళ్ళు కూడా ఓడిపోతారు కదా పద్ధతిలో. వీళ్ళు చేసేది మనుషులకు తెలిసింది కదా, ఏం చేస్తున్నారు ఏం తెలుసుకుంటారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే రోడ్ల విషయంలో కానీ మీకు ఎలా అనిపిస్తుంది? విషయంలో గుంతలు పడ్డాయని బూడుతున్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు వరకు పర్వాలేదు, ఇంకో ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తారు నిదానంగా అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వరకు బాగానే చేశారు. ఇవ్వాల్సినవి కూడా ఈ పెన్షన్లు అన్నీ ఇస్తున్నారు, అన్నీ ఇచ్చారు కూడా. ఇక రాబోయే రేపు ప్రభుత్వం చేయాల్సినవి ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చేసేస్తారు. చంద్రబాబు ఆయన చేసే పనులే మంచి పనులు కాబట్టి నమ్ముతున్నాం. అదే ఓవరాల్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరంతా హ్యాపీగా ఉన్నారంటారా? హ్యాపీగానే ఉన్నాం. అది బాగానే ఉంది, బాగా చేస్తారని నమ్ముతున్నాం. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు ఎలాగలా ఉండండి అంటున్నాడు కదా. మనుషులు అనేది ఎప్పుడు ఏదో ప్రభుత్వం మీద నమ్ముకొని ఏదో ఒక పార్టీ మీద నమ్ముకొని బతుకుతారు. మాకు ఈ పార్టీ విధానం నచ్చింది, మేము చెబుతున్నాం. అది మంగళగిరి కదా, లోకేష్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది లోకేష్ గారు.
బాగానే వస్తున్నాడు. ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ తీసుకుంటున్నారు, అర్జీలు తీసుకుంటున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. అది ఏం చెప్తారు బాబాయ్ నారా లోకేష్ గారి గురించి? నారా లోకేష్ గారు బాగానే చేస్తున్నాడు. వయసు చిన్నవాడైనా కానీ అన్నీ ఎవరన్నా బాధలు కలిగినా వెళ్ళి చెప్పుకుంటే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ అందరూ బాగానే చేస్తున్నారు. ఓటు అంటే రీసెంట్లీగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది అంటున్నారు కదా, మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు ఏది చేయగలుగుతారో అది పక్కన చంద్రబాబు నాయుడు పైన ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం మీద ఇస్తారు. నాకు కావాలంటే ఎవరు ఈరుగా అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా, ఆయన పదవికి ఆయన న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. ఇప్పుడు వరకు చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంకా ముందు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా మొన్నే గెలిచారు కాబట్టి, కాకపోతే ఒక 5 నెలలు 6 నెలలు అయింది. ఇంకా సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం అన్న అయితే చేయట్లేదని అనుకోవచ్చు. ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నారు అందరూ. నాకు అంతవరకు బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.